మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఒకవైపు శరీరాన్ని నమిలి మింగేస్తున్న ప్రాణాంతక క్యాన్సర్ బాధ, మరొక వైపు త్వరలోనే ఊపిరి ఆగిపోతుందో అనే మరణ భయం. కానీ ఆ తండ్రి కళ్ళల్లో మరణ తాలూకు భయం లేదు. ఆయన మనసంతా ఒక్కటే ఆరాటం, నేను లేని ఈ లోకంలో నా కుటుంబం ఏమైపోతుంది అని. కంటి నిండా నీళ్లతో సగం ఆగిపోతున్న స్వరంతో చివరి క్షణాలలో ఆ తండ్రి తన కొడుకు చేతిని పట్టుకొని చెప్పిన ఆఖరి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో కోట్ల మంది హృదయాలను పిండేస్తున్నాయి. ప్రతి ఒక్కరి కంటిని చెమ్మగిల్లెలా చేస్తున్నాయి. ఇది ఎక్కడ జరిగిందో ఆ తండ్రి కొడుకులు ఎవరో స్పష్టమైనటువంటి వివరాలు తెలియవు. కానీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఒకే ఒక్క వీడియో ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కిస్తోంది. ఆసుపత్రి మంచంపై చావుతో పోరాడుతున్న ఆ తండ్రి ఇక తనకు సమయం లేదు అని గ్రహించాడు. పక్కనే కన్నీళ్లతో నిలబడిన తన చిన్న కొడుకు దగ్గరికి పిలిచాడు. వణుకుతున్న చేతులతో కొడుకు చేతిని తన చేతిలో వేసుకొని తండ్రి పడే వేదన చూసిన కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతుంటే ఆ తండ్రి చెప్పిన మాటలు ప్రతి ఇంటికి ఒక పాఠంలా మారిపోయాయి. ఇక ఆ తండ్రి కొడుకు వైపు చూస్తూ గొంతు పెకిలించుకొని అన్న మాటలు ఇవే: నాన్న, ఇక నేను నీకు తోడుగా ఉండలేకపోవచ్చు, కానీ నా బాధ్యత ఇప్పుడు నీ భుజాల మీద ఉంది. అమ్మ మాట ఎప్పుడు కాదనకు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, నీ అక్కా చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకో, నీకు ఏ కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడు. ఆ మాటలు చెబుతుంటే ఆ తండ్రి కళ్ళ వెంట దొర్లినటువంటి కన్నీటి చుక్కలు మరణం కంటే కూడా కుటుంబం పట్ల ఆయనకున్న బాధ్యత ఎంత పెద్దదో చాటి చెప్పాయి. అంతటి భయంకరమైన నొప్పుల్లోనూ ఆయన తన ప్రాణం గురించి ఆలోచించలేదు. తను పోయాక తన ఇల్లు ఏమైపోతుందో అని మాత్రమే తప్పించిపోయాడు. నిజానికి తండ్రి ప్రేమ అనేది అమ్మ ప్రేమలా పైకి కనిపించదు. తండ్రి ఎప్పుడూ ప్రేమని మాటల్లో వ్యక్తపరచలేడు. తన కష్టాన్ని, బాధని గుండెల్లో దాచుకొని కుటుంబం కోసం నిశ్శబ్దంగా శ్రమిస్తాడు. కానీ చివరి క్షణం వచ్చేసరికి ఆ తండ్రిలోని అసలైన ప్రేమ, ఆరాటం బయటకొచ్చాయి. తను లేకపోయినా తన కొడుకు ఒక బాధ్యత గల పురుషుడిగా మారాలని, కుటుంబాన్ని నిలబెట్టాలని ఆ క్షణంలో ధైర్యం నూరిపోశాడు. ఈ వీడియో చూసిన ప్రతి నెటిజన్ తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి వెన్నుముక అంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. మన జీవితంలో తల్లిదండ్రులు మనతో ఉండే కాలం చాలా తక్కువ. ఉద్యోగాలు, పనులు, పరుగులు అంటూ చాలామంది కనీసం తల్లిదండ్రులతో గడపడానికి సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడే గుర్తుకు వస్తుంది, లోకంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది కేవలం కన్నవాళ్ళు మాత్రమే అని. ఈరోజు మీ ఇంట్లో ఉన్న మీ నాన్నను లేదా అమ్మను ఒకసారి కల్లారా చూడండి. వారితో కాసేపు మాట్లాడండి. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎటు తీసుకువెళుతుందో ఎవరికి తెలియదు. ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకోవడం మనం ఇవ్వగలిగిన అతిపెద్ద బహుమతి. ఇక ఆ తండ్రి పడిన ఆరాటం, ఆయన ఇచ్చిన ఆఖరి సందేశం మీ హృదయాన్ని కూడా తాకినట్లయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.